ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 61 అంశాల అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశమైంది. సిప్ ఇప్పటికే ఆమోదించిన 20 అజెండాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేనుంది. వీటితో పాటు పలు కీలకమైన బిల్లులను మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. బీసీ రిజర్వేషన్ల ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారగా ప్రస్తుతం బీసీలకు 24.15% రిజర్వేషన్లు ఉన్నాయి. హామీ అమలుకు సుమారు 10% పెంచాల్సి ఉంటుంది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్స్, మున్సిపల్ చైర్మన్స్కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు గాను ఉద్దేశించిన బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలపనుంది. మరికొన్ని కీలకమైన బిల్లులు కూడా మంత్రివర్గం ముందుకు రాబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, జమీమా మరికొద్దిసేపట్లో అయితే ఏపీ కేబినెట్ అయితే భేటీ కానుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఎజెండా చూసుకున్నట్టయితే 60 అంశాల పైన ఈ కేబినెట్ భేటీలో అయితే జరగనుంది. అయితే దీంట్లో ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, అదేవిధంగా ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నగరపాలక పంచాయతీలు వీటన్నిటిలో కూడా డైరెక్ట్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పని భావిస్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంటే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 10% హామీ ఏదైతే ఉందో దాన్ని పెంచి 34%గా బీసీలకు ఇవ్వాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే దీని మీద ఓవరాల్గా వీటన్నిటి మీద ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ రంజిత్ మిశ్రా నేతృత్వంలో వేసిన కమిషన్ ఏదైతే ఉందో అది కూడా నివేదిక ఇవ్వడం జరిగింది శుక్రవారం. అయితే దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని బిల్ పెట్టి పాస్ చేయాలని చెప్పని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఓవరాల్గా ఇట్లా మొత్తంగా చూసుకుంటే 60 అంశాలపైన ఈ కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్గాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో అయితే దీనిపైన చర్చిస్తారు. చర్చించడంతో పాటు దానిపైన కూడా బిల్లు పెట్టి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ఏదైతే అమలాపురంలో ఏదైతే తిరుపతిలో జరిగిన బాలికలకి సంబంధించిన 2 సెంటర్స్ ఆఫ్ ది ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ఈరోజు ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దాంతోపాటు జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా ఏదైతే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ భర్తీకి సంబంధించి కూడా ఆ డిఎస్సి అంటే 10,060 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు విడుదల చేసేందుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. దాంతోపాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంశం ఏదైతే ఉందో ఆ అంశాలన్నిటిపైన కూడా చర్చిస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాయచోటికి సంబంధించి 16% హెచ్ఆర్ఏకి సంబంధించిన ఏదైతే ఉందో ప్రతిపాదనలు దాన్ని కూడా తీసుకోవాలని చెప్పని అయితే భావిస్తుంది. దాంతోపాటు సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తీసుకున్న ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పనులన్నిటినీ కూడా చేపట్టాలని చెప్పని అయితే భావిస్తుంది. దాంతోపాటు వివిధ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో రోడ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన దానిపైన కూడా ఆ నిధులను విడుదల చేసేందుకు అంటే దాదాపుగా 7 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దాంతోపాటు ఎర్రబాలెం, నంబూరు మీదుగా వెళ్ళే ఏదైతే అమరావతి బీజీకి సంబంధించిన రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా అంటే 2,000 ఎకరాల పైన తీసుకోవాలని చెప్పని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలబోతుంది. దాంతోపాటు అమరావతి భూముల వివాదాల పరిష్కారం ఏదైతే ఉందో దానిపైన కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో అయితే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మొత్తంగా 60 అంశాలపైన ఈరోజు అయితే ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.